తెలంగాణలో మొంత ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. మొంతా తుఫాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండడం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మొంతా తుఫాను ప్రభావంపై అధికారులను సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయం కావడం, పలు చోట్ల కల్లోల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక వివిధ స్టేషన్లో రైళ్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించడం నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మొంతా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలి. ఇక జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇక పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లెవెల్ బ్రిడ్జ్లు, కాయేజీలపై రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇక పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమి కీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఇక అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాణ, ఆస్తి, పశు నష్టం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని, హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులను జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్లోజ్ డోర్ తీసుకుంటావురా.